హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లలితాస్ వరల్డ్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే చెప్పండి, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1000 సబ్స్క్రైబర్స్కి నాకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ టైం పట్టింది. 3 ఇయర్స్ ఎందుకు పట్టిందంటే, నేను చిన్న మిస్టేక్స్ చేశాను అనమాట. ఆ మిస్టేక్స్ వల్ల నాకు 3 ఇయర్స్ టైం పట్టింది. స్టార్టింగ్లో నేను వీడియోస్ వచ్చేసి చాలా టైంపాస్కి చేశాను. తెలుసు కదా, టిక్టాక్ తెలుసు కదా మీకు. ఆ టిక్టాక్లో నేను రీల్స్ చేసేదాన్ని. అలా నాకు రీల్స్ చేసే అలవాటు ఉంది. యూట్యూబ్లో చేయాలన్న ఐడియా నాకు అంతకుముందు లేదు. మ్యారేజ్ అయిన తర్వాత టైంపాస్కి యూట్యూబ్లో రీల్స్ చేశాను అనమాట. అయితే సబ్స్క్రైబర్స్ మంచిగా పెరుగుతున్నారు, వ్యూస్ కూడా బాగానే వస్తుంటే మనం ఎందుకు వీడియోస్ చేయకూడదు, అందరు చేస్తున్నారు కదా చేద్దాం అన్నట్టుగా నేను జస్ట్ కామెడీ డైలాగ్స్ అవే చేస్తుంటాను. అలా చేశాను. వ్యూస్ పెరుగుతున్నాయి. నాకు అప్పుడు డబ్బు రావాలి, మానిటైజేషన్ అవ్వాలి, ఏమీ తెలియదు. జస్ట్ అప్లోడ్ చేసుకుంటూ పోయేదాన్ని. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను చెప్తాను. నాకు తెలిసిన చిన్న టిప్స్ కూడా 1-2 అయితే చెప్తాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని మాత్రమే చెప్తున్నా. అండ్ నాకు మానిటైజేషన్ అయ్యిందా, 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, మానిటైజేషన్ అయ్యిందా, వ్యూస్ వాచ్ ఓవర్ ఎంత వచ్చింది, డబ్బులు ఏమైనా వస్తున్నాయా అన్న డౌట్స్ అన్నీ క్లారిటీగా నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చాలామంది మాకు తెలిసిన వాళ్ళే అడుగుతున్నారు, ఎప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నావు కదా, డబ్బులు ఏమైనా వస్తున్నాయా ఏంటి అని. ఏం లేదు, చెప్తాను, అంత క్లారిటీగా చెప్తాను నేను మీకు ఈ వీడియోలో. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారన్న సంతోషంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేదన్నమాట. స్టార్టింగ్లోనేమో మానిటైజేషన్ అవ్వాలి, డబ్బులు రావాలి, ఆ థాట్ ఏం లేదు. జస్ట్ టైంపాస్కి చేసా. సబ్స్క్రైబర్స్ అవి పెరుగుతుంటే తెలుసుకున్నాను. నార్మల్గా ఏంటంటే, డబ్బులు మానిటైజేషన్ అట్లా అయితే మంచిగా డబ్బులు వస్తాయి అట్లా తెలుసుకుని చేద్దాము మంచిగా అనుకున్నా. చేస్తున్న టైంలో సడన్గా మధ్యలో గ్యాప్ వచ్చేసింది. హెల్త్ ప్రాబ్లం వల్ల జాయింట్ పెయిన్స్ అవన్నీ వచ్చేవి, మస్తు ప్రాబ్లం అయిపోయింది. అట్లా నేను గ్యాప్ ఇచ్చేసిన. సో అప్పటి వరకు వచ్చిన వ్యూస్, వాచ్ ఓవర్ మొత్తం జీరో అయిపోయింది. సబ్స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు. సరే, జీరో అయిపోయింది. నాకు తెలియదు అదే ఛానల్లో మళ్ళీ రెగ్యులర్గా పోస్ట్ చేయొచ్చు అని. నేనేం చేసిన అంటే, ఆ ఛానల్ అక్కడే ఆపేసి కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అనమాట. అందులో నుంచి మళ్ళీ సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి గెయిన్ చేసేసరికి నాకు ఇంత టైం పట్టింది. ఈ ఛానల్లో కూడా నేను వీడియోస్లో మస్తు గ్యాప్ ఇస్తూనే పోస్ట్ చేశాను. దానివల్ల నాకు మస్తు టైం పట్టింది. 3 ఇయర్స్ టైం పట్టింది ఆల్మోస్ట్. కానీ ఈ ఛానల్ క్రియేట్ చేసి నాకు 1 ఇయర్ అట్లా అవుతుంది. పాత ఛానల్ నాకు 2 ఇయర్స్ అవుతుంది. అందులో ఒక 300-400 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. అది అక్కడికి ఆపేసిన, దాన్ని వదిలేసిన. ఇక ఈ ఛానల్లో మాత్రం 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. నాకు 1000 సబ్స్క్రైబర్స్కి ఇంత టైం పట్టింది. మధ్యలో 6 మంత్స్ గ్యాప్ ఇచ్చా హెల్త్ ప్రాబ్లం వల్ల. సో అట్లా మీరు చేయకండి. వీడియో కొత్తగా క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ చేయాలనుకునే వాళ్ళు వీడియోస్ స్కిప్ చేయకుండా డే బై డే అయినా మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ చేయాల్సిన పని అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వేరే యాప్స్లో వేరే దాంట్లో ఉన్న వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయకండి. అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని కూడా అట్లా అప్లోడ్ చేయకండి. ఏదైనా సరే మీ ఫేస్ చూపించండి, లేదంటే మీ ఫోటో పెట్టండి, అలా చేయండి వీడియోస్. కానీ వేరే యాప్స్లో నుంచి డౌన్లోడ్ వీడియోస్ ఏమీ పెట్టకండి. అది పెద్ద మిస్టేక్ అవుతుంది. నేను అలా చేశాను. కాపీరైట్ పడగానే డిలీట్ చేసేసాను. అండ్ ఇక అందరికి ఉండే డౌట్ ఏంటంటే, డబ్బులు పడ్డాయా, వస్తున్నాయా? మాకు తెలిసిన వాళ్ళే చాలామంది అడుగుతున్నారు నన్ను, ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేస్తావు, డబ్బులు వచ్చి ఉన్నాయి, మంత్లీ మంచిగా ఎన్నో చేస్తున్నా. అబ్బా, 1000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు వస్తే ఎవడయ్యా నాకు డబ్బులు వేసేది? అక్కడ ఎవడైనా వేస్తాడా మీరు చెప్పండి? 1000 సబ్స్క్రైబర్స్, 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా రావాలి, లేదంటే లాంగ్ వీడియోస్ 4,000 వాచ్ ఓవర్ అయినా రావాలి. నేను లాంగ్ వీడియోస్ చాలా రేర్గా పోస్ట్ చేస్తాను. నాకు అంత టైం లేదు లాంగ్ వీడియోస్ పెట్టేదానికి. ఇక షార్ట్సే చేస్తూ ఉంటాను అనమాట. దీనికి 3 మిలియన్ వ్యూస్ రావాలంటే నాకు అంత రాలేదు, కొంత వచ్చింది. ఇక మిగతా అదంతా కవర్ చేసేదానికి నాకు ఇంకా టైం పడుతుంది. ఇంకా దానికి ఎంత టైం పడుతుందో చెప్పలేను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే అది కూడా తొందరలోనే నేను రీచ్ అవుతానని నమ్మకం ఉంది. నైట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. నాకు 900 సబ్స్క్రైబర్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి దగ్గర 1 వీక్ పట్టింది నాకు. రోజు చూస్తా సబ్స్క్రైబర్స్ పెరిగారా అని చూస్తూ ఉంటా. కానీ 1000 సబ్స్క్రైబర్స్ నైట్ వచ్చాయి. పొద్దున ఎర్లీ మార్నింగ్ మా వారు చూసి, కంగ్రాచులేషన్స్, 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, పార్టీ లేదా అంట. బిజినెస్ బొక్కలెక్క మేం సత్తా అంటే మా ఆయన గారు పార్టీ అడుగుతున్నారు. ఇక మీరే అర్థం చేసుకోండి. ఇక
తర్వాత మా అన్నయ్య వాళ్ళు కూడా కంగ్రాట్స్ అన్న హ్యాపీనెస్ ఆ ఫీల్ వేరే ఉంది. నాకు భలే అనిపించింది. ఇక 1000 సబ్స్క్రైబర్స్కి ఇంత హ్యాపీగా అనిపిస్తే ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సరే, ఇప్పటికైతే మానిటైజేషన్ అయితే ఏం కాలేదు. మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే ఏం చేయకండి. 3 మిలియన్ వ్యూస్కి కొంచెం దగ్గరలోనే ఉన్నా, కొంచెం కాదు కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నా. దగ్గొస్తుంది మాట్లాడుతుంటే. పిల్లలు పడుకున్నప్పుడు వీడియోస్ చేశాను. మీరు కూడా ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే ఇలా చేయండి, మిస్టేక్స్ మాత్రం చేయకండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే ఇప్పుడైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నా వీడియోస్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అందరికైతే క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. డబ్బులు అయితే ఏం రాలే, ఇంకా ఏం బాగుపడలేదు. నేను బాగుపడేదానికి చాలా టైం ఉంది. కొంతమంది ఉంటారు కదా, వీడియోస్ చేస్తుంది ఎంత సంపాదించుకుంటుందా అని కుళ్ళుతో చూసేవాళ్ళు కూడా ఉంటారు. నా మీద కుళ్ళు పడేటోళ్ళు ఉన్నారా అంటే ఏమో చెప్పలేను. ఓకే, ఇప్పటికైతే క్లారిటీగా అయితే అంతా చెప్పేశాను. ప్రస్తుతానికైతే అందరికీ బాయ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. బాయ్ ఫ్రెండ్స్.